అవునులే, మాంగళ్యానికి సౌభాగ్యానికి విలువ తెలియని నీలాంటి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. నీ ఇంట్లో అడుగు పెట్టింది చూడు నా చెల్లెలు, జాలేస్తుంది దాని మీద. ఏంటి శివగామి, కొట్టడానికి చెయ్యెత్తావు? నీలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపి పాతరేసినా పాపం లేదు. కానీ వయసులో పెద్దదానివి, తల్లి వయసున్న దానివని విజ్ఞతతో నిన్ను వదిలేస్తున్నాను. నా ఇంటికొచ్చి నన్నేంత అవమానించాలని చూస్తున్నావు కదా? హేయ్, ఏం చేస్తావ్? నీ కొడుక్కి చెప్పుకుంటావా? దొంగచాటుగా నా బిడ్డ ప్రాణం తీసిన దుర్మార్గుడు నీ కొడుకు. అయినా క్షమించి వదిలేసిన దాన్ని నేను. ఇప్పుడు నీ ముందు నిలబడిన శివగామి ఒకప్పుడున్న శివగామి కాదు. మీరేం చెప్పినా ఏం చేసినా చూస్తూ సహిస్తూ భరించడానికి. చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు తీస్తాను. ఎక్కువ చేస్తే తల కూడా తీసేస్తాను. అయినా నాకు సమౌజ్జి కాని నీలాంటి ముసలి పీనుగుతో ఏంటి నాకు మాటలు? మీరు మా అమ్మగారిని ఇన్సల్టింగ్ అండే. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ అండే. హేయ్, మీ అమ్మగారిని ఇన్సల్ట్ చేయడానికి ఆమెకేమైనా గౌరవం ఉండేడిస్తేగా. ఏదైనా జంతువుతో పోలిస్తే జంతు బాధపడుతుంది. శివగామి, వింటున్నాను కదా అని మరి పేట్రేగిపోతున్నావు. సహించేది లేదు, భరించేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ ఇంట్లోనే ఉంటాను. ఎవరిని పిలిపిస్తావో, ఎవరిని సాయం రమ్మంటావో పిలుచుకో. ఈ ఇంట్లోనే కూర్చుంటాను. దమ్ముంటే పిలుచుకో. తప్పుకోండి.